ఉదయం లేవగానే క్విక్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ ఒకటి ఉంటే బావుంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా! ఇది హౌస్ వైఫ్స్‌కైనా, అలాగే వర్కింగ్ వుమెన్స్‌కైనా క్విక్‌గా అయిపోతే కొంచెం శ్రమ తక్కువగా ఉంటుంది కదా! సో, అలాంటప్పుడు ఇలా ఉగ్గాని చేసుకోండి. చాలా తక్కువ టైంలో అయితే రెడీ చేసేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. సో, ఇలాంటి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇలా బొరుగులతో ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూసేద్దాం. పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కావాలన్నమాట. అండ్ మనకి ఎంతమంది ఇంట్లో ఉన్నారో అంతమందికి సరిపడ్డ బొరుగులైతే తీసుకోవాలి. ముందుగా ఇలా వేరుశనగ గింజల్ని రోస్ట్ చేసేసుకోండి. రోస్ట్ చేసి ఒక మిక్సీ జార్‌కి అయితే తీసేసుకొని బరగ్గా మనకి పౌడర్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం బొరుగులు తీసుకున్నాం కదా! ఆ బొరుగులన్నీ ఆ బౌల్‌లో వేసేసి తగినంత వాటర్ వేసుకొని ఇలా చేత్తో కొంచెం కలుపుతూ ఆ బొరుగులకి వాటరు పట్టేలాగా చూసుకోండి. మరీ ఎక్కువ పట్టనివ్వకండి. ఎందుకంటే ఉప్మా అనేది టేస్ట్ మారిపోతుంది. అలా కాకుండా కొంచెం లైట్‌గానే ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకుంటూ మధ్యలోనే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకోండి. ఇక్కడ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అండ్ టేస్ట్‌కి తగ్గ ఉప్పు వేసుకోండి. మరీ ఎక్కువగా అయితే వేసుకోవద్దు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏవైతే బొరుగులు ఆల్రెడీ వాటర్‌లో నానబెట్టాం కదా! ఈ బొరుగులు వాటర్‌లో ఒక 5 మినిట్స్ మాత్రమే నానాలి. సో, అలా నానిన బొరుగులని వాటర్ అంతా వంపేసి ఇలా ప్యాన్‌లోకి యాడ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ మాడనివ్వకుండా మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే బొరుగులనేటివి త్వరగా మాడిపోతాయి. అలా కాకుండా మనం కలుపుతూనే ఉండాలనమాట. సో, అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో, ఈలోగా మీకు మళ్ళీ సాల్ట్ ఏమైనా కొంచెం తక్కువ అనిపించిందనుకో ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. తర్వాత అయితే పట్టదనమాట. ఇప్పుడే యాడ్ చేసుకోండి. అండ్ ఈలోగా మనం ఆల్రెడీ శనగ్గింజలైతే మిక్సీ పట్టుకున్నాం కదా! బరగ్గరగా పౌడర్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్ మొత్తాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ పౌడర్ అయితే యాడ్ చేయొద్దు. అండ్ ఈ పల్లి పౌడర్‌తో పాటు మీరు పప్పుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా పప్పుల పొడి వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో, నాకైతే ఇలానే ఇష్టం. సో, నేను ఇలా పల్లి పొడి మాత్రమే వేసుకుంటాను. చూసారు కదా! చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అన్నమాట. సో, ఉదయం లేవగానే ఏ రెసిపీ చేయాలి ఏంటి అనేసి అస్సలు ఆలోచించే పని లేదు. క్విక్‌గా అయిపోతుంది. లేవగానే అసలు 5 మినిట్స్‌లో మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత సింపుల్ అనమాట. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా మీరు కూడా ఈ ఉగ్గాని ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.